లోక్సభ ఎన్నికల సందర్భంగా యూపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మీరట్లో జరిగే ర్యాలీకి మోడీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరితో పాటు ఎంపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ హాజరవుతారు. రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో రామాయణం రాముడిగా నటించిన అరుణ్ గోవిల్కు అవకాశం ఇచ్చారు మోడీ. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ జయంత్ చౌదరి వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని జయంత్ తాత చౌదరి చరణ్ సింగ్కు మోడీ భారతరత్న ప్రకటించిన తర్వాత ఫిబ్రవరిలో ఆర్ఎల్డీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. శనివారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జయంత్ తన తాతకు భారతరత్నను అందుకున్నారు. ముఖ్యంగా మీరట్లో జాట్లు మరియు గుర్జర్లు అధికంగా ఉన్నారు. వీరి ఓట్లను దక్కించుకుంటే విజయం సునాయాసమని మోడీ భావిస్తున్నారు. ఆర్ఎల్డీ చేరికతో ఓట్ల బదిలీ ఈజీగా జరుగుతుందని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా యూపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మీరట్లో జరిగే ర్యాలీకి మోడీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరితో పాటు ఎంపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ హాజరవుతారు. రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో రామాయణం రాముడిగా నటించిన అరుణ్ గోవిల్కు అవకాశం ఇచ్చారు మోడీ. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ జయంత్ చౌదరి వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని జయంత్ తాత చౌదరి చరణ్ సింగ్కు మోడీ భారతరత్న ప్రకటించిన తర్వాత ఫిబ్రవరిలో ఆర్ఎల్డీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. శనివారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జయంత్ తన తాతకు భారతరత్నను అందుకున్నారు. ముఖ్యంగా మీరట్లో జాట్లు మరియు గుర్జర్లు అధికంగా ఉన్నారు. వీరి ఓట్లను దక్కించుకుంటే విజయం సునాయాసమని మోడీ భావిస్తున్నారు.